ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కొనసాగుతోంది. ఈ రోజు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు. సిట్ నోటీసుల మేరకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీసులో విచారణకు హాజరు కానున్నారు సంతోష్ రావు. ఇంతకు ముందు ఇదే కేసులో హరీష్ రావు, కేటీఆర్ ను సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సుదీర్ఘంగా విచారించి వారి స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసింది. ఇప్పుడు సంతోష్ రావుకు సిట్ నుంచి పిలుపు రావడంతో రాబోయే రోజుల్లో దర్యాప్తు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. రైట్, ప్రస్తుతం సంతోష్ రావు విచారణకు హాజరు కాబోతున్నారు. హరీష్ రావు విచారణ కంప్లీట్ అయింది, కేటీఆర్ని విచారించారు. ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ రావు వంతు వచ్చింది. పలు సందర్భాల్ని ఎవరైతే విచారణకు వస్తారో వాళ్ళ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ సిట్ అధికారులు. పూర్తి డీటెయిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అందించడానికి మా కరెస్పాండెంట్ సుస్మిత లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, చెప్పండి, మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ముందు ఎలాంటి ప్రశ్నలు ఉంచబోతున్నారు? చూసాం, గతంలో వ్యాపారవేత్తల్ని బెదిరించారు, తద్వారా పార్టీ ఫండ్ తీసుకున్నారనే యాంగిల్లో కేటీఆర్ విచారణ సాగింది. ఇప్పుడు సంతోష్ రావు వంతు పెద్ద ఆయన అనే ఒక దీన్ని ఎవరు అనే దిశగానే ఈ విచారణ అంతా సాగుతోంది అనేది ఒక కాంటెక్స్ట్. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? బిందు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. కొత్త సిట్ ఏర్పాటైనప్పటి నుంచి కూడా చూసుకుంటే బీఆర్ఎస్లోని ముఖ్య నేతలందరినీ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ అయితే పిలిపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మాజీ మంత్రులైనటువంటి హరీష్ రావు అలాగే కేటీఆర్ను కూడా ఇప్పటికే వారందరినీ కూడా పిలిచి విచారణ దాదాపు 8 గంటలకు పైగా కూడా విచారించారు. అదేకాక వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంతకుముందు ప్రభాకర్ రావు కానీ, రాధాకిషన్ రావు, తిరుపతన్న వీళ్ళందరి నుంచి కూడా ఏదైతే సేకరించారో దానికి సంబంధించి కూడా వారి ముందు సాక్ష్యాలు పెట్టుకుని వారందరినీ కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ మరో ముఖ్య నేత అయినటువంటి జోగినిపల్లి సంతోష్ రావుని కూడా మధ్యాహ్నం 3 గంటల సమయంలో విచారణకు హాజరవ్వాలని కూడా ఏసీపీ వెంకటగిరి నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో జోగినిపల్లి సంతోష్ రావు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బందోబస్తును ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ముందుగా రిటైర్ అయినప్పటికీ కూడా మళ్ళీ తీసుకొని వచ్చారు అధికారంలోకి. అయితే ఎందుకు తీసుకొని వచ్చారు, దానికి సంబంధించి కూడా సంతోష్ రావు ముఖ్య పాత్ర వహించినట్టు కూడా అయితే పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఎందుకు మళ్ళీ రిటైర్ అయినప్పటికీ కూడా అధికారంలో తీసుకొని వచ్చారని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇంతకు ముందు ఎవరైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వారిని విచారించిన అనంతరం వాళ్ళ నుంచి సాక్ష్యాలు అయితే సేకరించారో వాటిని ముందు పెట్టుకుని జోగినిపల్లి సంతోష్ రావుని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే కొత్త సీట్ ఏర్పాటు చేసినప్పుడే జోగినిపల్లి సంతోష్ రావుతో మరి ముఖ్య నేత ఉండబోతున్నట్టు కూడా చెప్తున్నారు. మరి ఆ ముఖ్య నేత ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం తలెత్తుతుంది. అయితే మొత్తంగా కూడా చూసుకుంటే హరీష్ రావు, కేటీఆర్ ని విచారించిన అనంతరం కూడా కొన్ని ఏదైతే దానికి సంబంధించి కూడా సంతోష్ రావు ముందు పెట్టి మరిన్ని అంటే చాలా వరకు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సంబంధించి కూడా జోగినిపల్లి సంతోష్ రావు నుంచి సమాధానం కోసం ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో కూడా సిట్ విచారణ అయితే జరగబోతుంది. బిందు. రైట్ సుస్మిత.